Yeah, good morning. Yeah, I'm sharing my screen just a second. Just please confirm, am I audible and my screen is visible to everyone? Yeah, it's fine. Okay, thanks for confirming. Okay, సో లాస్ట్ సెషన్ మనం ఏం డిస్కస్ చేసామంటే, సో చార్ట్ ఆఫ్ అకౌంట్స్ కాన్ఫిగరేషన్స్ ఏమేమి ఉన్నాయి, లిస్ట్ ఆఫ్ చార్ట్ ఆఫ్ అకౌంట్స్, ఈ సెటప్స్ మొత్తం మనము లాస్ట్ సెషన్ వరకు మనము డిస్కస్ చేసాం టిల్ హియర్ చార్ట్ ఆఫ్ అకౌంట్ డిప్లాయ్మెంట్. సో అసలుకి మనం చార్ట్ ఆఫ్ అకౌంట్స్ అనేది ఎందుకు మనము కాన్ఫిగర్ చేస్తున్నాము? సో ఇది ప్రతి ఒక్కటి మనకి ఇంటర్లింక్ ఉంది. అసలు మనం ఇక్కడ ఈ చార్ట్ ఆఫ్ అకౌంట్స్ కానీ, క్యాలెండర్ కానీ, కరెన్సీ కానీ, ఇదంతా దేని చేస్తున్నాం మనము? టు రికార్డ్ ద ట్రాన్సాక్షన్స్ కదా. సో మనం ట్రాన్సాక్షన్ ఎందుకు రికార్డ్ చేయాలి? టు జనరేట్ ఎ ఫైనాన్షియల్ రిపోర్ట్ అట్ ద ఇయర్ ఎండ్ ఫర్ డెసిషన్ మేకింగ్. సో ట్రాన్సాక్షన్ రికార్డ్ చేయాలంటే we need to have a primary ledger. To record the transaction in the system, we need to have primary ledger. Primary ledger మన సిస్టంలో కావాలంటే primary ledger will determine 4 C's: currency, calendar, chart of accounts, convention method. ఓకే, మన కరెన్సీ, క్యాలెండర్, చార్ట్ ఆఫ్ అకౌంట్స్ లో ఆల్మోస్ట్ చార్ట్ ఆఫ్ అకౌంట్స్ కాన్ఫిగరేషన్ అంటే ఎలా మనము కాన్ఫిగర్ చేసే సిస్టంలో అనేది కూడా చూసాము. వాట్ ఈస్ ద యూజ్ ఆఫ్ చార్ట్ ఆఫ్ అకౌంట్స్? Chart of accounts, with the help of chart of accounts, we can capture the detailed information for each and every transaction. అంటే మీనింగ్, సో ఇప్పుడు ఏ కంపెనీ, ఇప్పుడు టాటా కన్సల్టింగ్ సర్వీసెస్ ఉంది, సో సేల్స్ డిపార్ట్మెంట్ ఉంది, రెంట్ ఎంత స్పెండ్ చేశారు రెంట్కి, సో ఆన్ సో మంత్కి, సో ఆన్ సో పీరియడ్కి ఎంత స్పెండ్ చేశారు, అలానే ఎంత క్యాష్ స్పెండ్ చేశారు. సో టాటా రిటైల్ అని ఇంకో కంపెనీ ఉంది, ఫినాన్స్ డిపార్ట్మెంట్కి వాళ్ళు రెంట్ పే చేశారు. రెజ్యూమ్ మీరు ఊహించుకోండి, ఒక టాటా కన్సల్టింగ్ ఉంది, ఒక 4 ఫ్లోర్స్ ఉంది. ఫ్లోర్ 1లోనేమో మనకి ఫినాన్స్ డిపార్ట్మెంట్ ఉంది, ఫ్లోర్ 2లోనేమో సేల్స్ ఉంది, ఫ్లోర్ 3 ఏమో ప్రొడక్షన్ డిపార్ట్మెంట్ ఉంది. సో ట్రాన్సాక్షన్ సిస్టంలో రికార్డ్ చేయాలి. ఒక్కొక్క ఫ్లోర్ ఒక్కొక్క కంపెనీ వాళ్ళు రెస్పాన్సిబుల్ అనుకో. సో టాటా రిటైల్ ఫినాన్స్ డిపార్ట్మెంట్ రెంట్ పే చేయాలంటే ఆ ఫ్లోర్కి ట్రాన్సాక్షన్ ఈ విధంగా రికార్డ్ చేస్తారు. జస్ట్ ఏంటంటే టు క్యాప్చర్ ద డీటెయిల్డ్ ఇన్ఫర్మేషన్ ఫర్ ఈచ్ అండ్ ఎవ్రీ ట్రాన్సాక్షన్, we will do this through chart of accounts. Okay, this is nothing but accounting structure of an organization. ఏ అకౌంట్స్ కి మనము ఈ బ్యాలెన్సెస్ అన్ని ట్రాక్ చేస్తున్నాము అనేది ఇది. ఫైన్. సో ఇవన్నీ లాస్ట్ క్లాస్ లో మనం డిస్కస్ చేసాము. సో కంటిన్యూ టు ద లాస్ట్ సెషన్ మనం ఎక్కడ దాకా చేసాము? వి డిడ్ టిల్ చార్ట్ ఆఫ్ అకౌంట్స్ డిప్లాయ్మెంట్. సెకండ్, సో స్టెప్ 7 డిప్లాయ్ చార్ట్ ఆఫ్ అకౌంట్ ఫ్లెక్సిబుల్ దా చేసాము. స్టెప్ 8, సో ఇప్పుడు యాజ్ ఇట్ ఈస్ గా మనం ఇక్కడ డిజైన్ ఏం చేస్తున్నాం? మనము ఈ స్ట్రక్చర్ మనం డిఫైన్ చేస్తున్నాం కదా. 1 సెకండ్, జస్ట్ సో ఇవి అవసరం లేదు. సో మనం చార్ట్ ఆఫ్ అకౌంట్స్ డిఫైన్ చేసింది కంపెనీ, డిపార్ట్మెంట్, అకౌంట్ అండ్ ఫ్యూచర్, 4 సెగ్మెంట్ చార్ట్ ఆఫ్ అకౌంట్స్ మనం డిజైన్ చేస్తున్నాం. సో కంపెనీలో ఏ వాల్యూస్ కావాలి, చార్ట్ ఆఫ్ అకౌంట్ కాస్ట్ సెంటర్ డిపార్ట్మెంట్ లో వాల్యూస్ ఏం కావాలి, అకౌంట్స్ లో వాల్యూస్ ఏం కావాలి అనేది ఇప్పుడు సిస్టమ్ లో నేను రికార్డ్ చేయాలంటే ఈ కాంబినేషన్ తో ట్రాన్సాక్షన్ నాకు ఇందులో వాల్యూస్ లేవు. సో ఈ వాల్యూస్ మనం డిఫైన్ చేయలేదుగా. మనం 1000 ఏ వాల్యూ, 2000 ఏ వాల్యూ, 3000 ఏ వాల్యూ అనేది ఈ వాల్యూస్ మనం సిస్టమ్ లో డిఫైన్ చేసి ఈ విధంగా జర్నల్స్ మనం రికార్డ్ చేయొచ్చు. ఓకే,
సో ఇంకొక పాయింట్ ఏంటంటే ఇప్పుడు ఏదైతే మీరు ఈ స్టెప్స్ అన్ని చేస్తున్నారో ఇదంతా ఇప్పుడు ప్రెసెంట్ మనం చేస్తుంది మాన్యువల్ ప్రాసెస్. ఓకే, వీటన్నిటిని మనం 2 minutes లో స్ప్రెడ్ లో డేటా ఫిల్ చేసి 2 minutes లో అప్లోడ్ చేసేయచ్చు. ఓకే, అది నేను ఆల్మోస్ట్ ఒక 3-4 సెషన్స్ తర్వాత అది ఎట్లా చేయొచ్చో నేను చెప్తాను. ఫస్ట్ మీకు మాన్యువల్ గా ఎలా చేయాలని అర్థమైందంటే స్ప్రెడ్ అనేది మీ దగ్గర మీ లోకల్ సిస్టంలో ఒక 2 టెంప్లెట్స్ గా డౌన్లోడ్ చేసుకొని పెట్టుకుంటే ఎనీ టైమ్ you can do the configuration within 2 minutes. Complete this enterprise structure. ఓకే, ఈ వాల్యూస్ ఇవన్నీ ప్రతిదీ మాన్యువల్ గా చేసుకోవాలి, చేయాల్సినంత అవసరం ఏం లేదు. దట్ వి విల్ డిస్కస్ ఆఫ్టర్ 3-4 సెషన్స్. ఫైన్. సో నౌ క్రియేట్ ద వాల్యూస్ ఫర్ కంపెనీ, then followed by create values in cost center, followed by create values in accounting segment label, accounting value set. Okay, that we will see. Fine. So go to application, create segment values in the value sets. Create segment values in the value sets. Go to application. So log in with the user. Log in with the user. Go to setup and maintenance, right side. Go to setup and maintenance. Okay. Select financial offering. Select financial offering. Okay. Select financial reporting structures. Select financial reporting structure, functional area. Select financial reporting structure, functional area. Go to manage chart of account value set value. Go to manage chart of account value set values. Just click on it. Okay. Select our module, general ledger. Just enter the keyword AB. Already మనం వాల్యూ సెట్స్ డిఫైన్ చేసాము. ఏబి కంపెనీ, ఏబి డిపార్ట్మెంట్, ఏబి అకౌంట్, ఏబి ఫ్యూచర్ అని. సో ఆ వాల్యూ సెట్ లో నేను ఈ వాల్యూస్ మొత్తం డిఫైన్ చేస్తాను. ఓకే, ఏబి కన్సల్టింగ్ సర్వీసెస్ అని, ఏబి బిపిఓ సర్వీస్ అని, ఏబి రిటైల్ అని, ఏబి సిమెంట్స్ ప్రైవేట్ లిమిటెడ్ అని, అలా కంపెనీ వాల్యూస్ నేను డిఫైన్ చేస్తాను ఇప్పుడు. ఓకే ఫైన్. సో ఇక్కడ నేను జస్ట్ ఏంటంటే టాటా అని ఒక ఎగ్జాంపుల్ కానీ తీసుకున్నాను, బట్ వీఆర్ డూయింగ్ కాన్ఫిగరేషన్ ఫర్ ఆదిత్య బిర్లా ఏబి ఫర్ అవర్ ప్రాక్టీస్. ఓకే ఫైన్. క్లిక్ ఆన్ search. Click on search. Okay. Select AB company. Select AB company. Click on manage values tab. Click on manage values tab. Okay. Click on create plus icon. Click on create plus icon. Okay. Just enter the value 1000. I will say AB IT Consulting. IB Consulting Services Private Limited. Okay. Company name AB, short name నేను ఆదిత్య బిర్లా అని షార్ట్ నేమ్ లో ఏబి అని పెట్టాను. జనరల్ గా ఆదిత్య బిర్లా ఐటీ కన్సల్టింగ్ సర్వీసెస్ ప్రైవేట్ లిమిటెడ్. ప్రొవైడ్ వాల్యూ 1000.
description AB IT Consulting Services Private Limited. ఓకే, ఇక్కడ బై డిఫాల్ట్ గా మనకి స్టార్ట్ డేట్ ఎండ్ డేట్ అని చెప్పండి. ఇవన్నీ మనకేమో అసలు అంటే ఈ కంపెనీ అనేది ఎప్పటి నుంచి స్టార్ట్ అయింది, ఈ వాల్యూ అని ఎప్పటి నుంచి యూజ్ చేయాలనేది మనం స్టార్ట్ డేట్ ఎండ్ డేట్ పెట్టచ్చు. బై డిఫాల్ట్ ఆప్షన్ ఎనేబుల్డ్ ఉంది. ఒకవేళ ఇన్ కేసు డిజేబుల్ చేస్తే మనం ఈ వాల్యూ యూజ్ చేయలేము. ఓకే, ఇక్కడ మనకి సమ్మరీ, ఎలో పోస్టింగ్, ఎలో బడ్జెటింగ్ ఉంది. దీస్ ఆర్ వి కాల్ ఇట్ యాజ్ వాల్యూ అట్రిబ్యూట్స్. వాల్యూ అట్రిబ్యూట్స్ అంటే ఏంటంటే నథింగ్ బట్ ఇట్ విల్ డిటర్మైన్ ద ఫీచర్స్ ఆఫ్ సెగ్మెంట్ వాల్యూస్. సో ఇప్పుడు ఏదైతే ఈ 1000 అనే కంపెనీ వాల్యూ ఇప్పుడు సమ్మరీ ఫ్లాగ్ నో అని ఉంది. నథింగ్ బట్ ఇట్స్ ఎ చైల్డ్ వాల్యూ అని. మనం కనుక ఎస్ అని పెట్టామంటే ఇట్ నథింగ్ బట్ ఏ పేరెంట్ వాల్యూ అని. సో అండర్ దిస్ కంపెనీ విల్ బి హ్యావింగ్ కపుల్ ఆఫ్ చైల్డ్ కంపెనీ వాల్యూస్. ఓకే, ఈ కాన్సెప్ట్ మనం డీటెయిల్ డిస్కస్ చేద్దాం. బట్ ద పాయింట్ హియర్ ఇస్ summary is nothing but if summary flag is yes, it means it's a parent value. E value parent value. If the summary flag is no, it means this value is child value where we can enter the transaction, and allow posting also should be yes. Summary flag ganaka no undante allow posting should be yes, ante we can do the posting for this value. ఓకే, ట్రాన్సాక్షన్ పోస్టింగ్ అనేది చేయొచ్చు. పోస్టింగ్ అంటే మనం ఏదైతే ఇప్పుడు ఈ 1000లో సిస్టంలో ట్రాన్సాక్షన్ ఎంటర్ చేస్తామో ఆ ఎంటర్ చేసిన ట్రాన్సాక్షన్స్ ఈ వాల్యూలో బ్యాలెన్సెస్ అప్డేట్ అవుతాయి. ఒకవేళ సమ్మరీ ఫ్లాగ్ కనుక ఎస్ ఉండి ఎలో పోస్టింగ్ షుడ్ బి నో. ఓకే, అంటే ఇది పేరెంట్ వాల్యూ అయితే మనం ట్రాన్సాక్షన్స్ ఎంటర్ చేయలేము. వీ కెనాట్ ఏబుల్ టు డూ ద పోస్టింగ్ యాజ్ వెల్. ఓకే, ఇదే కంపెనీ వాల్యూ కనుక మనం బడ్జెట్స్ కి వాడేటట్టయితే వీ కెన్ మేక్ ఇట్ యాజ్ దిస్, వీ కెన్ ఎనేబుల్ ఇట్. అదర్వైజ్ వీ కెన్ నాట్. దిస్ ఇస్ నాట్ రిక్వైర్డ్ సిన్స్ వీఆర్ నాట్ వర్కింగ్ ఆన్ బడ్జెట్స్. యూ కెన్ ఇగ్నోర్ ఫర్ నో. మేక్ ఇట్ యాజ్ సమ్మరీ యాజ్ నో, ఎలో పోస్టింగ్ యాజ్ ఎస్. ఓకే, సో సింపుల్ పాయింట్ ఇక్కడ ఏంటంటే సమ్మరీ ఫ్లాగ్ అనేది నో, ఇట్ మీన్స్ ఇట్స్ we need to enter the transaction for this value, and we should be able to do the posting for this transaction. Fine, click on create. So మనం ఎన్ని వాల్యూస్ క్రియేట్ చేస్తున్నాం, we will create these values. Click on create 2000 AB Cements. Okay, Aditya Birla Cements Private Limited or something you can say. Okay, AB Cements. Click on create. AB Aditya Birla retail stores or something you can mention. Retail stores. Create again one more value. Just four values ni create chestunnanu. 4 companies. 4000 AB Financial Services. Financial Services Private Limited. Financial Services Private Companies. So Aditya Birla కంపెనీలో నేను ఈ 4 కంపెనీస్ వాళ్ళకు ఉన్నాయని. ఓకే, 1000 అనే వాల్యూతో ఐటీ కన్సల్టింగ్ సర్వీసెస్, 2000 వాల్యూ ఏబీ సిమెంట్స్ ప్రైవేట్ లిమిటెడ్, వాళ్ళకి 4 లైన్ ఆఫ్ బిజినెసెస్ ఉన్నాయి వాళ్ళకి. ఓకే, ఈ 4 బిజినెసెస్ ను మనము సిస్టంలో కంపెనీస్ కింద రికార్డ్ క్రియేట్ చేసి వీటి ట్రాన్సాక్షన్స్ ఐటీ కన్సల్టింగ్ లో ఏం ట్రాన్సాక్షన్ పర్ఫామ్ చేశారు, సిమెంట్స్ లో ఏం పర్ఫామ్ చేశారు, రిటైల్ లో ఏం పర్ఫామ్ చేశారు అనేది మన సిస్టంలో రికార్డ్ చేసి వాటి ఫినాన్షియల్ రిపోర్ట్స్ జనరేట్ చేసి వెదర్ దే ఆర్ డూయింగ్ గుడ్ బిజినెస్ ఆర్ is there doing any losses, that we can track it at the end of the year or end of the month. Fine. Okay, once we create all these values in the value set code, click on save and close.
Click on save and close. Fine. Next, select AB cost center. This is nothing but a department. So మనం డిపార్ట్మెంట్ లో సేల్స్, హెచ్ఆర్, మార్కెటింగ్, ప్రొడక్షన్, ఫైనాన్స్ వాల్యూస్ డిఫైన్ చేయాలి. ఓకే, సెలెక్ట్ కాస్ట్ సెంటర్, గో టు మేనేజ్ వాల్యూస్. ఓకే, మీరు నోట్ చేసుకుంటే జస్ట్ సేమ్ యాజ్ కంపెనీ వాల్యూస్ అని చెప్పుకొని నావిగేషన్ ప్రతిదాన్ని రాసుకోవాల్సిన అవసరం లేదు. యూ కెన్ మేక్ ఇట్ అ నోట్ యాజ్ సేమ్ యాజ్ కంపెనీ వాల్యూ సెట్ ఫర్ కాస్ట్ సెంటర్ అని చెప్పి నోట్ చేసుకోండి. క్లిక్ ఆన్ క్రియేట్. Click on create. Provide value 1000. Finance department 2000 value. HR department 3000. Marketing or sales department. Okay, just in three departments create చేశాను. ఓకే, ఈ వాల్యూస్ సిస్టమ్ లో 3 వాల్యూస్ డిఫైన్ చేశాను. ఇది కాస్ట్ సెంటర్ వాల్యూస్, నథింగ్ బట్ డిపార్ట్మెంట్స్. ఓకే, క్లిక్ ఆన్ సేవ్ అండ్ క్లోజ్. Click on save and close. Fine. Next, select AB account value set value. Select AB account value set code. Go to manage values. So create account values in AB account value set. Click on create. Click on create. ఓకే, మనం ఇక్కడ ఏమున్నాయి, మనకి రెంట్, సాలరీస్, రెవెన్యూస్, లోన్, ఎక్స్పెన్స్, అడ్మినిస్ట్రేటివ్ ఎక్స్పెన్సెస్, ఈ వాల్యూస్ మనం అకౌంట్ వాల్యూ సెట్ లో క్రియేట్ చేద్దాం. ఓకే, ఫైన్. సో ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయాల్సిందంటే, మీరు నోటీస్ చేస్తే ఇక్కడ సమరీ నో ఉంది, ఎలో పోస్టింగ్ ఉంది, ఎలో బడ్జెటింగ్ ఉంది, అకౌంట్ టైప్ థర్డ్ పార్టీ కంట్రోల్ అకౌంట్, మనకు 2 ఫీల్డ్స్ ఎక్స్ట్రా వచ్చాయి. అవునా? సో ఇక అకౌంట్ టైప్ ఏంటంటే, ఈ వాల్యూస్, ఈ ఫీల్డ్స్ ఎలా వచ్చాయి, ఎలా వచ్చాయంటే, మనకి సెగ్మెంట్ లేబుల్ అని చెప్పని మనం ఈ వాల్యూ సెట్ కోడ్ కి మనం న్యాచురల్ అకౌంట్ సెగ్మెంట్ లేబుల్ అనేది అసైన్ చేసాం. ఇప్పుడు కంపెనీకి ప్రైమరీ బ్యాలెన్స్ సెగ్మెంట్ వాల్యూ, కాస్ట్ సెంటర్ డిపార్ట్మెంట్కి ఏమో కాస్ట్ సెంటర్ సెగ్మెంట్ లేబుల్, అలా దీనికి మనం న్యాచురల్ అకౌంట్ సెగ్మెంట్ లేబుల్ అసైన్ చేసాం. ఆ న్యాచురల్ అకౌంట్ సెగ్మెంట్ లేబుల్ అసైన్ చేయడం వల్ల మనకి ఈ వాల్యూస్ వచ్చాయి. వీటిని ఏమంటారంటే సమ్మరీ, ఎలో పోస్టింగ్, ఎలో బడ్జెటింగ్, అకౌంట్ టైప్, థర్డ్ పార్టీ కంట్రోల్ అకౌంట్ ఏమంటారంటే వాల్యూ అట్రిబ్యూట్స్ అంటారు. నథింగ్ బట్ ఇట్ విల్ డిటర్మైన్ ద ఫీచర్స్ ఆఫ్ సెగ్మెంట్ వాల్యూ. We are having 7 types of accounts. ఓకే, ఈ పాయింట్ నేను లాస్ట్ సెషన్ లో చెప్పాను. మనకి ఎన్ని ఉన్నాయి? We are having 7 types of accounts. Expense, revenue, asset, liability, ownership, equity, budget debit, budget credit. Same you see here. ఈ ఎలా వచ్చాయంటే మన న్యాచురల్ అకౌంట్ సెగ్మెంట్ లెవెల్ మన ఈ వాల్యూ సెట్ కి అసైన్ చేయడం వల్ల ఇది వచ్చింది. ఓకే, fine. So provide the value 1000 or 1111 or something. Provide natural account value. Just some number తీసుకున్నాను 1020 అని. ఓకే, ఇక్కడ నుంచి నేను కంటిన్యూ చేస్తాను 1020
1021 1022 1033. సో ఇదేమి ఇది లాజిక్ ఏం లేదు, మీ ఇష్టం ఏ నెంబర్ అని తీసుకోండి. ఓకే ఫైన్. సో లెట్ మీ క్రియేట్ వాల్యూ rent, provide description as rent, provide description rent, okay. So ఇక్కడ rent అంటే ఏంటి, what is the nature of this account? For rent, the rent nature of account would be expense, so that we have to select in the account type. The nature of account for rent is expense. Select account type as expense for rent. Okay, click on create 1021 salaries account. This is also expense. సో మీకు రెంట్ అంటే ఎక్స్పెన్స్ అని లేదంటే లోన్ అంటే లైబిలిటీ అని మీకు ప్రతి దానికి, ఈవెన్ మీరు అకౌంటింగ్ బ్యాక్గ్రౌండ్ కాకపోయినా మీకు ఈ నేచర్ ఆఫ్ అకౌంట్ అనేది తెలుసుకోవాల్సినంత అవసరం లేదు. ఎందుకంటే మనకు బై డిఫాల్ట్ గా నేను చూపిస్తాను, అది నెక్స్ట్ 4th or 6th క్లాస్ తర్వాత నేను అంటే గోయింగ్ ఫార్వర్డ్ నేను మనకు ఒక స్ప్రెడ్షీట్ ఉంటుంది, దాంట్లో ఆల్రెడీ ప్రీ డిఫైన్డ్ వాల్యూస్, దాని నేచర్ ఆఫ్ అకౌంట్ అనేది మనకి ఒరాకిల్ ప్రొవైడ్ చేసింది కొన్ని హండ్రెడ్స్ ఆఫ్ వాల్యూస్ కి. సో ఆ షీట్ మీరు చూస్తే చాలు, మీకు ఏ అకౌంట్ నేచర్ ఏంటనేది అర్థమైపోయింది. ఓకే, జస్ట్ మాన్యువల్ గా ఎలా క్రియేట్ చేయొచ్చు అనేది మనకి కనీసం ఒక ఐడియా ఉండాలి కాబట్టి నేను మాన్యువల్ గా చూపిస్తున్నాను. ఫైన్, క్లిక్ ఆన్ క్రియేట్ 1022. సో we will create bank loan account. It's a liability. Select bank loan as liability. So we will create a cash account as well. 1023 cash account. Cash is nothing but the nature of account is asset. Okay, cash account asset. Cash account asset. Okay, we'll create one more expense account. Just నేను ట్రాన్సాక్షన్స్ ఈ అకౌంట్స్ లో ట్రాక్ చేద్దామని చెప్పి నేను జస్ట్ క్రియేట్ చేస్తున్నాను. 1024 some administrative or else admin expenses. Okay, just admin expenses. Select expense account. Select expense account. Nature of account. Okay, I'm creating one more account. Click on create 1025. సో ఇప్పుడు నేను ఏదైతే క్రియేట్ చేస్తున్నానో ఇది మనం లెడ్జర్ లెవెల్లో వాడతాము. అసలు ఇది ఎందుకు వాడతాము, లెడ్జర్ లెవెల్లో ఎందుకు అసైన్ చేస్తాము అనేది నేను లెడ్జర్ క్రియేట్ చేసేటప్పుడు ఈ అకౌంట్ ఇప్పుడు ఏదైతే నేను క్రియేట్ చేయబోతున్నానో ఆ అకౌంట్ నేను అక్కడ అసైన్ చేసేటప్పుడు మీకు డీటెయిల్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. జస్ట్ ఫర్ టైమ్ బీయింగ్ క్రియేట్ దిస్ వాల్యూ రిటైన్ ఎర్నింగ్స్ అకౌంట్ 1025 రిటైన్ ఎర్నింగ్స్ అకౌంట్. Select the nature of a owner's equity.
సో నేను చెప్తాను ఇది ఎందుకు మనం అసైన్ చేయాలి లెడ్జర్ లెవెల్లో, వాట్ ఈస్ ద పర్పస్ ఆఫ్ దిస్ అకౌంట్, వై కంపెనీ హ్యాస్ టు మెయింటైన్ రిటైన్ ఎర్నింగ్స్ అకౌంట్, వాట్ ఇస్ ద యూసేజ్. ఈ పాయింట్స్ అన్ని మనం లెడ్జర్ లో మనం అసైన్ చేసేటప్పుడు డిస్కస్ చేద్దాం. ఓకే ఫైన్. దీస్ ఆర్ ద లిస్ట్ ఆఫ్ అకౌంట్స్ which I have created manually under value set code of account. Okay, so in nature of account gurinchi meer worry avalsina avasaram ledu. We have a list of predefined values that we will see in the spreadsheet. SAP implementation spreadsheet manamu discuss చేసేటప్పుడు ఈ వాల్యూస్ మొత్తం మనకు ఆటోమేటిక్ గా ప్రొవైడ్ చేసి ఉంటాయి. సో సిస్టమ్ విల్ డిఫైన్ ఆటోమేటికల్లీ. యు నో నీడ్ టు డూ ఆల్ దీస్ మాన్యువల్. ఫైన్. Click on save and close. Click on save and close. Fine. So future segment enduku create chesam manam, just we created it as an additional segment for future, or it's a spare segment. Okay, so mana dintlo values em avasaram ledu kabatti nenu em chestanante, go to manage values. I will create one value, that is default value. ఓకే, జస్ట్ నేను ఇంకా మనం దీంట్లో ఏం వాడట్లేదు కాబట్టి ఫర్ టైం మేక్ జస్ట్ ఐఎమ్ క్రియేటింగ్ వన్ వాల్యూ, దట్ ఈస్ డిఫాల్ట్ వాల్యూ. ప్రొవైడ్ వాల్యూ 00, provide value 00 and the description is default value. Description is default value. Click on save and close. Click on save and close. Okay, we have defined all the values under this each value set codes, right? Company lo define chesam, cost center lo chesamu, future and accounts. Again click on save and close. So click on again save and close. Fine. So we are done with the chart of account setup with segment values. Okay, segment values create chesam, and also we have assigned value attributes to the segment values. మన value attributes అంటే ఏం చెప్పాను, it will determine features of segment values. Value attributes are summary, allow posting, allow budgeting, account type, and third party control account. These are value attributes. Okay, fine. Next. So ఎన్ని అకౌంట్స్ టైప్స్ ఉంటాయని చెప్పాను, 7 అకౌంట్ టైప్స్, విచ్ వి ఆల్రెడీ సీన్. ఎక్కడ వస్తుంది ఇది, మనం న్యాచురల్ అకౌంట్ సెగ్మెంట్ వాల్యూకి మనము న్యాచురల్ అకౌంట్ సెగ్మెంట్ లేబుల్ అసైన్ చేస్తే ఆటోమేటిక్ గా మనకి అలో బడ్జెటింగ్, సారీ ఎక్స్పెన్స్, రెవెన్యూ, అసెట్, లయబిలిటీ, ఓనర్స్ ఈక్విటీ, అలో బడ్జెట్ డెబిట్, బడ్జెట్ క్రెడిట్ అనేది మనకి ఈ వాల్యూస్ వస్తాయి. సో టోటల్ 7 అకౌంట్ టైప్స్. ఫైన్. వాల్యూ అట్రిబ్యూట్స్ ఎన్ని ఉన్నాయి, we have 7 value attributes. Summary, allow budgeting, allow posting, account type, third party control account, reconciliation flag, and financial category. Okay, ఇక్కడ ఫైనాన్షియల్ కేటగిరీ అనేది we will discuss this point later. ఎందుకంటే ఇది మనము ఇది ఎందుకు యూజ్ చేస్తామంటే ఏపీఆర్ సబ్ లెడ్జర్ మాడ్యూల్స్ లో మనము డేటాని ఎలా రికన్సిలేషన్ చేస్తాము, ఆ రికన్సిలేషన్ డేటాని ఏపీ విత్ జిఎల్ తో ఎలా మనం డేటాని మనం మ్యాపింగ్ చేస్తాము, రికన్సిలేషన్ చేస్తాము అనేది ఆ టైం అప్పుడు మనము ఫైనాన్షియల్ కేటగిరీ వచ్చి ఎనేబుల్ చేస్తాము. ఓకే, జస్ట్ టు ఐడెంటిఫై ద రికన్సిలేషన్ బిట్వీన్ ఏపీ అండ్ జిఎల్ ఆర్ ఏఆర్ అండ్ జిఎల్. ఈ పాయింట్ మన ఫైనాన్షియల్ కేటగిరీ తర్వాత చూద్దాం. దీస్ ఆర్ ద 7 లిస్ట్ ఆఫ్ వాల్యూ అట్రిబ్యూట్స్ we have. Okay, fine. So next point. So we are done with currency, we are done with calendar, we are done with chart of accounts with complete configuration, and one more point is convention method. So
if you want to record transaction in primary ledger, we need to have all these 4. Without this convention method, you will not able to do the transaction. Okay, you will not able to do the transaction without this method. What does it mean? Convention method. It will determine what method we are going to use in our organization to record our accounting transactions. Okay. Convention method or subledger accounting method, we can call anything. Let me say accounting method or accounting convention method. Okay, so this is also one of the C in primary ledger, convention method, accounting convention method, accounting method or accounting convention method. Let me say this. Accounting convention method. If you want to create transaction, okay, by using primary ledger, we need to have this component as well. So say if you are going to record transaction in AP or if you are going to record transaction in AR, so AP లో అయితేనేమో ఇన్వాయిసెస్ క్రియేట్ చేస్తాం, సప్లయర్ ఇన్వాయిసెస్, AR లో అయితేనేమో కస్టమర్ ఇన్వాయిసెస్ రికార్డ్ చేస్తాం. ఓకే, సో ఇప్పుడు సప్లయర్ ఇన్వాయిస్ మనం రికార్డ్ చేసాము, దాన్ని అకౌంట్ చేసాము. సో దాని గురించి ఏమవసరం, జస్ట్ జనరల్ అకౌంటింగ్ వచ్చింది అంటే ఐటమ్ ఎక్స్పెన్స్, అకౌంట్ డెబిట్, లైబిలిటీ అని వచ్చింది. ఈ 2 అకౌంట్లు వస్తాయి, డెబిట్ అండ్ క్రెడిట్. ఏపీ సప్లయర్ ఇన్వాయిస్ మన అకౌంట్ చేస్తే మనకి 2 అకౌంట్స్ వస్తాయి. ఓకే, ఇప్పుడు ఇక్కడ పాయింట్ ఏంటంటే వాట్ ఈస్ ద పర్పస్ ఆఫ్ అకౌంటింగ్ కన్వెన్షన్ మెథడ్. ఇఫ్ యు ఆర్ గోయింగ్ టు క్రియేట్ ఇన్వాయిసెస్ ఇన్ ఏపీ, వెన్ వి అకౌంట్ ఇట్, ఐటమ్ ఎక్స్పెన్స్ లైబిలిటీ, అకౌంటింగ్ ఎంట్రీ వచ్చింది. సో ఇక్కడ సిస్టమ్ డెబిట్ ఏ అకౌంట్ చేయాలి, క్రెడిట్ ఏ అకౌంట్ చేయాలనేది సిస్టమ్ అనేది పిక్ చేసుకోవాలి. ఓకే, ఎక్కడి నుంచి పిక్ చేసుకోవాలి, ఏ అకౌంట్ పిక్ చేసుకోవాలి, డెబిట్. క్రెడిట్ అనేది ఎక్కడి నుంచి పిక్ చేసుకోవాలి, ఏ అకౌంట్ క్రెడిట్ పిక్ చేసుకోవాలి అనేది క్రెడిట్. సో ఆల్ దీస్ రూల్స్ ఆర్ రిక్వైర్డ్ వెన్ వి క్రియేట్ ద ట్రాన్సాక్షన్. ఓకే, ఈ రూల్స్ అండ్ కండిషన్స్ విచ్ ఆల్రెడీ Oracle has provided, that is standard accrual method. Okay, standard accrual method. So standard accrual method ఏం చేస్తుంటే Oracle by seeded convention method అనేది Oracle already provide చేసింది. Okay, all the rules and condition Oracle is provided with this help of accounting convention method. So it means which account has to debit and which account has to credit, where this debit has to come, where this credit has to come, ఎక్కడి నుంచి రావాలనేది మనకి Oracle ప్రొవైడ్ చేసిన సీడెడ్ అక్రూవల్ మెథడ్ కనుక లెడ్జర్ లెవెల్ అసైన్ చేస్తే ఆటోమేటిక్ గా ఈ రూల్స్ అండ్ కండిషన్స్ అప్లై అవుతాయి. ఇఫ్ వీ హ్యావ్ ఎనీ స్పెసిఫిక్ క్లయింట్ రిక్వైర్మెంట్, సో నాకు ఐటమ్ ఎక్స్పెన్స్ లో ఒక ఇన్ కేస్ కాస్ట్ సెంటర్ సెగ్మెంట్ అనేది నాకు వేరే ఏరియాలో నాకు 01 కాకుండా నాకు 02 వాల్యూ కావాలి ఈ అకౌంట్ అయినప్పుడు, అలాంటప్పుడు వి విల్ గో ఫర్ కస్టమ్ ఎస్ఎల్ఏ. ఓకే, వి విల్ సి కస్టమ్ ఎస్ఎల్ఏ ఎలా డిఫైన్ చేస్తామో, ఎలా మన అకౌంట్ చేస్తే సిస్టమ్ ఏ విధంగా పిక్ చేస్తుంది అనేది మనకు కస్టమ్ ఎస్ఎల్ఏ అనే ఒక కాన్సెప్ట్ ఉంది, దట్ వి విల్ డిస్కస్ ఇస్ లేటర్. సో ద పాయింట్ హియర్ ఈస్ we have standard accrual method. What this will do automatically, like all the conditions and rules are already predefined with this standard accrual method. If we assign this to primary ledger, it will pick the debit and credit accounts automatically based on the predefined rules which was provided by Oracle. Okay. Fine. So what is this meaning? It means how the accounting should happen, what methodology as part of all the accounts
all these account definitions. Fine. So we are going to use Oracle provided seeded approval method. Okay. Until unless we have any custom requirement, we can't create any custom SLA. Okay. Fine. So now what we will do, by using currency calendar chart of accounts convention method, we are going to create primary ledger. Okay. So fine. So that is what standard accrual method. So this is Oracle provided one, seeded one. All the conditions and the rules are already predefined. So it means which account has to debit, where the account debit has to come, and which account has to credit, where this credit account has to come when we account the transaction. Either it is from AP or AR, how the accounting should be happen, or that will be done through standard accrual. Fine. So ledger, nothing but a primary ledger. It is a reporting entity in which we are recording day-to-day business transaction. So this point we discussed in this session. Okay. Just primary ledger, why we to record the transactions. That is the point here. So primary ledger will determine 4 C's for the organization: currency, calendar, chart of accounts, and convention method. Okay, accounting convention method. Okay, retained earnings account is a mandatory account for primary ledger. So నేను already chart of accounts retained earnings account create చేశాను. So what is the meaning of a retained earnings account? So we will create a retained earnings account. Generally, why company has to maintain this retained earnings account? What is the purpose and what is the objective of maintaining this retained account? Because company has to earn the profits. Okay, the objective of maintaining this retained earnings account is to earn the profits. We are going to track the company profits in this retained earnings account. Okay, we are going to track company profits after ఏదైతే మనం రెవెన్యూస్ ఎక్స్పెన్సెస్ స్పెండ్ చేసి మన రెవెన్యూ మైనస్ ఎక్స్పెన్సెస్ ఏమొస్తుంది, మనకి నెట్ ఇన్కమ్ వచ్చింది. సో ఆ ప్రాఫిట్స్ ని మనం ఈ రిటర్న్ ఎర్నింగ్స్ అకౌంట్ లో మెయింటైన్ చేస్తాము. ఓకే, టు ట్రాక్ ద ప్రాఫిట్స్ ఇన్ ద రిటర్న్ ఎర్నింగ్స్ అకౌంట్, టు ట్రాక్ ద ప్రాఫిట్ ఫర్ దిస్ అకౌంట్. ఓకే, ద పర్పస్ ఆఫ్ దిస్ అకౌంట్ ఈస్ టు ట్రాక్ ద ప్రాఫిట్స్ ఆఫ్ ఎ కంపెనీ. Okay, fine. So till here we completed the primary ledger definition. Okay, fine. So నేను మళ్ళీ స్టార్టింగ్ టాపిక్ మనం ఏదైతే డిస్కస్ చేసామో ఆ టాపిక్ వెళ్తున్నాను. డే 1 మనం స్టార్టింగ్ లో డిస్కస్ చేసింది. సో వీఆర్ డన్ విత్ ద ఎంటర్ప్రైజ్, వీఆర్ డన్ విత్ ద ప్రైమరీ లెడ్జర్. ఓకే, సో ఈ ఎంటర్ప్రైజ్ స్ట్రక్చర్ మనం కాన్ఫిగర్ చేయాలంటే ఇవి మొత్తం అవ్వాలని చెప్పాను కదా. ఎంటర్ప్రైజ్, ప్రైమరీ లెడ్జర్, లీగల్ ఎంటిటీ, బిజినెస్ యూనిట్ అండ్ ఇన్వెంటరీ ఆర్గనైజేషన్, సబ్ ఇన్వెంటరీ. సో దోస్ ఆర్ ద సెటప్స్, లిస్ట్ ఆఫ్ సెటప్స్ విచ్ వీ హ్యావ్ టు కంప్లీట్ దిస్ హైరార్కీ. ఓకే, స్టెప్ 1 ఎంటర్ప్రైజ్ సెటప్ విచ్ వీ ఆల్రెడీ డిడ్ ఇట్. ఓకే, మనం ఆల్రెడీ ఇక్కడ ఇది డిస్కస్ చేసాం. స్టెప్ 1 ఎక్కడ, ఇన్ ద మేనేజ్ ఎంటర్ప్రైజ్ ఇన్ఫర్మేషన్ లో ఇన్ఫర్మేషన్ ఎలా ఎడిట్ చేయొచ్చు, ఏ ఇన్ఫర్మేషన్ ఉంటుంది అనేది మనం చూసాం ఆల్రెడీ. నెక్స్ట్ స్టెప్ 2 and 3 కరెన్సీ, క్యాలెండర్, చార్ట్ ఆఫ్ అకౌంట్స్, అకౌంటింగ్ మెథడ్, అకౌంటింగ్ కన్వెన్షన్ మెథడ్ which you already did it. Primary ledger, nothing but a 4 C's, currency, calendar, chart of accounts, which you already completed. Step 4. Next. So far we completed enterprise. We completed enterprise,
primary ledger. Okay, now we will see how to define legal entity, what are the steps involved, and followed by we will see business unit, and also we will create inventory organization. So generally this will be handled by SCM consultant, but still as part of enterprise structure configuration, this is also required setup to complete the hierarchy. Okay, fine. So ఇక్కడ నేనేం చేస్తానంటే యాజ్ పార్ట్ ఆఫ్ అవర్ డిస్కషన్ ఎంటర్ప్రైజ్ మనం డిఫైన్ చేసాము. ఓకే, నేను ప్రైమరీ లెడ్జర్ ఏం చేస్తున్నానంటే యుఎస్ ప్రైమరీ లెడ్జర్ డిఫైన్ చేస్తున్నాను. వన్ యుఎస్ ప్రైమరీ లెడ్జర్ డిఫైన్ చేస్తున్నాను. ఆ యుఎస్ ప్రైమరీ లెడ్జర్ కింద వన్ యుఎస్ ఎల్జీ క్రియేట్ చేస్తాను. అండ్ వన్ యుఎస్ బియు ఆల్సో ఐ విల్ క్రియేట్. ఓకే, మన ఎంటర్ప్రైజ్ స్ట్రక్చర్ హైరార్కీ నేను ఏం చేస్తున్నానంటే ఈ విధంగా నేను ఫాలో అయ్యి సిస్టంలో కాన్ఫిగర్ చేసి వీటిని లింక్ చేస్తాను. బై డిఫాల్ట్ ఎంటర్ప్రైజ్ అనేది ఉంది కాబట్టి దాన్ని నేనేం చేయట్లేదు. సో ఐఎమ్ గోయింగ్ టు క్రియేట్ వన్ ప్రైమరీ లెడ్జర్, వన్ లీగల్ ఎంటిటీ, వన్ బి. ఓకే, సో ఇప్పుడు మీరు ప్రాక్టీస్ చేసేటప్పుడు మీకు కావాలంటే యూ కెన్ క్రియేట్ దిస్ హైరార్కీ ఆల్సో. ఇండియా ప్రైమరీ లెడ్జర్, ఇండియా ఎల్ఈ, ఇండియా బియు. ఓకే, సో ఈ విధంగా కూడా హైరార్కీ మీరు క్రియేట్ చేసుకోవచ్చు. ఓకే, వన్ ఎంటర్ప్రైజ్ యూ కెన్ హ్యావ్ టూ ప్రైమరీ లెడ్జర్స్ అండ్ ఈచ్ ప్రైమరీ లెడ్జర్ యూ కెన్ హ్యావ్ one LE and each LE you have one BU. Similarly, in Indian primary ledger you have one LE and one BU. Okay, and also here there are chances. So only one-on-one mapping undala, multiple undakodda ante you can have multiple. So ikkada Indian LE lo Hyderabad LE. Okay, you can create Bangalore LE. Bangalore LE. Business unit, you can have multiple business units. So Hyderabad lo so on so location, Jubilee Hills BU. Okay, Jubilee Hills BU, and you can have Banjara Hills BU. Okay. So Bangalore, LE. So under Bangalore LE, you can say Martali BU, and here JP Nagar BU. జస్ట్ మీ అండర్స్టాండింగ్ కోసం ఈ స్ట్రక్చర్ అనేది ఈ విధంగా కూడా ఉండొచ్చు అని చెప్పని నేను చెప్తున్నాను. ఓకే, సో మనం ఇక్కడ డిస్కస్ చేస్తుంది మనం ఏంటంటే వన్ స్ట్రక్చర్ అనేది మనం డిఫైన్ చేస్తున్నాం. అవునా, జస్ట్ కొంచెంసేపు ఇది హోల్డ్ చేద్దాము. ఓకే, సో మనకి ఇండియన్ ప్రైమరీ లెడ్జర్ ఉంది. Okay, India primary ledger, we will be having two legal entities. So one primary ledger can have multiple legal entities. Okay, under one legal entity can have multiple business units. At Hyderabad legal entity we will be having business unit, Jubilee Hills business unit and Banjara Hills business unit. Under Bangalore we will be having Martali and JP Nagar business unit. Okay, within this BU we can have multiple inventory orgs also. Okay, inventory org 1, 2, 3, and we will be having under Banjara Hills business unit inventory org 1, inventory org 2 we can have. Similar way Martali we can have multiple inventory organization. So here the point here understand is one primary ledger can have multiple legal entities, one legal entity can have multiple business unit, one business unit can have multiple inventory organization. But each and every
okay, one BU must be associated with one legal entity must be associated with one primary ledger. So top నుంచి bottom కి వచ్చినప్పుడు we can have multiple mappings, but from the bottom to top we'll be having one on one. Okay, fine. So now I'm going to create one primary ledger, one USBU legal entity, and one legal entity and one US business unit. That we will see in this system. Fine. So till fourth steps primary ledger వరకు మనం ఇక్కడ దాకా మనం చూసాము. ఓకే, కరెన్సీ క్యాలెండర్ చార్ట్ ఆఫ్ అకౌంటింగ్ కన్వెన్షన్ మెథడ్, అండ్ ద స్టెప్ 4 వుడ్ బి క్రియేట్ ప్రైమరీ లెడ్జర్. మన ప్రైమరీ లెడ్జర్ క్రియేట్ చేయాలంటే ఈ ఫోర్ సీస్ అనేది ఆల్రెడీ అవైలబుల్ ఉంటేనే మనం ప్రైమరీ లెడ్జర్ డిఫైన్ చేయగలుగుతాం. స్టెప్ 4 క్రియేట్ ప్రైమరీ లెడ్జర్. Create primary ledger. Go to application. Select general ledger functional area. Select general ledger functional area. Go to manage primary ledger. Click on manage primary ledger task. Okay, click on create. Click on create. Click on create. Okay, provide name as AB US primary ledger. Provide name. Just I am noting down for my friends. Okay, provide name AB primary ledger. Provide name AB primary ledger. Provide description AB US primary ledger. Provide description AB US primary ledger. Select chart of accounts AB CO instance. Select chart of accounts AB CO instance. Select calendar AB calendar. Select calendar AB calendar. ఏదైతే మనం క్యాలెండర్ లో డిఫైన్ చేసామో, ఏదైతే మనం చార్ట్ ఆఫ్ అకౌంట్స్ డిఫైన్ చేసామో అది ఇక్కడ ప్రైమరీ లెడ్జర్ లో మనం అసోసియేట్ చేస్తున్నాం. ఓకే, ప్రైమరీ లెడ్జర్ విల్ డిటర్మైన్ 4 C's. Primary ledger will determine 4 C's. One is chart of accounts, accounting calendar, currency, accounting convention method. Nothing but accounting method. Fine. Select currency USD. So primary ledger lo మనం ఏదైతే కరెన్సీ సెలెక్ట్ చేస్తున్నామో, this currency we call it as functional currency or local currency or ledger currency. Okay, లెడ్జర్ లెవెల్లో ఏ కరెన్సీ అయితే మనం సెలెక్ట్ చేసామో దాన్ని నథింగ్ బట్టే ఫంక్షనల్ కరెన్సీ అంటారు. ఐఎమ్ సెలెక్టింగ్ దిస్ వన్. అకౌంటింగ్ కన్వెన్షన్ మెథడ్. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే ఇక్కడ నేను పాయింట్ ఏం చెప్పాను, ప్రైమరీ లెడ్జర్ విల్ డిటర్మైన్ 4 C's అని చెప్పాను. కరెన్సీ, క్యాలెండర్, చార్ట్ ఆఫ్ అకౌంట్, కన్వెన్షన్ మెథడ్ అని 4 C's కావాలి. కానీ ఇక్కడ సిస్టమ్ లో చూస్తే స్టార్ మార్క్ మనకి చార్ట్ ఆఫ్ అకౌంట్ స్టార్ ఉంది మ్యాండేటరీ అని, అకౌంటింగ్ క్యాలెండర్ మ్యాండేటరీ అని ఉంది, అండ్ కరెన్సీ మ్యాండేటరీ ఉంది. బట్ అకౌంటింగ్ మెథడ్ అనేది మ్యాండేటరీగా లేదు. ఎందుకని మ్యాండేటరీ లేదంటే, సో ప్రైమరీ లెడ్జర్ మీరు గనక ఈ కాంబినేషన్ తో క్రియేట్ చేశారంటే, వన్స్ మీరు ప్రైమరీ లెడ్జర్ దీంతో క్రియేట్ చేస్తే యూ షుడ్ నాట్ ఏబుల్ టు డూ ఎనీ మోడిఫికేషన్ ఇన్ ద ప్రైమరీ లెడ్జర్. మన కంబ్యాక్ అయ్యి మళ్ళీ నేను తప్పు చేశాను, నేను కరెక్ట్ చేసుకోవాలంటే చేయలేరు.
Okay, system will not allow you to do any changes set for these three: chart of accounts, accounting calendar and currency. ఇక్కడ నేను ఒక పాయింట్ చెప్పాను, బై డిఫాల్ట్ గా మనకి ఒరాకిల్ స్టాండర్డ్ అక్రూవల్ మెథడ్ అనేది ఇచ్చింది. ఇఫ్ యూ హ్యావ్ ఎనీ సమ్ కస్టమ్ రిక్వైర్మెంట్, వీ కెన్ గో హెడ్ అండ్ క్రియేట్ ఏ కస్టమ్ ఎస్ఎల్ఏ, నథింగ్ బట్ ఏ సబ్ లెడ్జర్ అకౌంటింగ్ మెథడ్ కస్టమైజేషన్. ఓకే, మనం ఇప్పుడు టైం బీయింగ్ ఇప్పుడు నేను స్టాండర్డ్ అక్రూవల్ అని సెలెక్ట్ చేసుకున్నాను. ఓకే, గోయింగ్ ఫార్వర్డ్ నాకు ఈ ప్రైమరీ లెడ్జర్ కి, నాకు ఈ ఐటమ్ ఎక్స్పెన్స్ అకౌంట్ కి, సో ఆన్ సో కాస్ట్ సెంటర్ సెగ్మెంట్ నాకు ఒక వాల్యూ కాదు ఇంకొక వాల్యూ కావాలి అన్నప్పుడు మనం కస్టమ్ ఎస్ఎల్ఏ డిఫైన్ చేస్తాము. ఏదైతే కస్టమ్ ఎస్ఎల్ఏ అకౌంటింగ్ మెథడ్ డిఫైన్ చేస్తామో అది వచ్చి మనం ఇక్కడికి వచ్చి సెలెక్ట్ చేసుకొని చేంజ్ చేయొచ్చు కస్టమ్ ఎస్ఎల్ఏ. ఓకే, సో అందువల్ల Oracle has given a flexibility to do our own accounting and we can do the changes at account method level. Okay, for time being just I am selecting standard accrual so that Oracle provide చేసిన seeded accrual method నాకు డెబిట్ క్రెడిట్స్ అన్ని ఆటోమేటిక్ గా సిస్టమ్ జనరేట్ చేసింది. ఇఫ్ ఐ సెలెక్ట్ ది స్టాండర్డ్ అక్రూవల్, కస్టమ్ ఎస్ఎల్ఏ మనం డిస్కస్ చేస్తున్నప్పుడు we will see how to create a custom accounting method and we will come back here and we will change this accounting method from standard seeded one to our custom SLA we will select here. Okay, that is the reason Oracle has given it's a not a mandatory one. Okay, fine. Click on save and close. Click on save and close. Okay, so to complete the primary ledger definition, we have to do one more setup. So under this primary ledger, we have to do couple of options. Okay, go to specify ledger option. Go to specify ledger options. సో ఇది క్లిక్ చేసే ముందుగా ఇక్కడ మీకు రైట్ సైడ్ స్కోప్ అని ఉందా? సో వీ హ్యావ్ ఎ స్కోప్ హియర్, సెలెక్ట్ ది స్కోప్. సో మనం ఇప్పుడు ఈ ఆప్షన్స్ ఏ లెడ్జర్ లో మనం ఈ ఆప్షన్స్ మనం సెట్ చేయాలి? వీ హ్యావ్ టు సెట్ అండర్ ఏబి యుఎస్ ప్రైమరీ లెడ్జర్. ఓకే, సెలెక్ట్ ప్రైమరీ లెడ్జర్, సెలెక్ట్ అండ్ యాడ్. Select and add primary ledger. Click on apply and go to task. Click on apply and go to task. Okay, here we have AB US primary ledger. Select AB US primary ledger. ఒకవేళ ఇక్కడ మీది కనుక కనపడకపోతే జస్ట్ ఇక్కడ సెర్చ్ లో ఏబి యుఎస్ ప్రైమరీ లెడ్జర్ అని చెప్పని సమ్ వర్డ్స్ ఇక్కడ ఈ సెర్చ్ బాక్స్ లో ఎంటర్ చేసి మీ కీబోర్డ్ లో ఎంటర్ అని ఉంటుంది కదా, జస్ట్ క్లిక్ ఆన్ ఎంటర్. కీబోర్డ్ లో ఎంటర్ అని కొడితే మనకి ఒక్క రిజల్టే వచ్చింది. జస్ట్ సెలెక్ట్ దిస్ వన్, క్లిక్ ఆన్ సేవ్ అండ్ క్లోజ్. ఇక్కడ మీరు చూస్తే ప్రైమరీ లెడ్జర్ స్టిల్ ఇన్ ప్రాసెస్, మన ఇంకా కాన్ఫిగరేషన్ మన ఇంకా కంప్లీట్ కాలేదు. ఓకే, దిస్ స్టేటస్ షుడ్ బి కన్వర్టెడ్ ఫ్రమ్ ఇన్ ప్రాసెస్ టు కంప్లీటెడ్. వన్స్ ఇట్ ఈస్ కంప్లీటెడ్ దెన్ ఓన్లీ we are able to enter the transaction under this primary ledger. That is the meaning. Click on save and close. Okay, fine. So we have to specify the ledger options for AB US business unit. We have so many options under this. So దీంట్లో మనం సీక్వెన్సింగ్ కాన్సెప్ట్, డాక్యుమెంట్ సీక్వెన్సింగ్ కాన్సెప్ట్ డిస్కస్ చేసినప్పుడు ఇది డిస్కస్ చేద్దాము ఈ సెక్షన్. ఓకే, అండ్ ట్రాన్స్లేషన్ డిస్కస్ చేసినప్పుడు ఇది. ఓకే, ఏదైతే ఆప్షన్ మనకి కావాలి ఆ కాన్సెప్ట్ మనం డిస్కస్ చేసినప్పుడు మనం ఇక్కడికి వచ్చి ఆ రిలవెంట్ సెక్షన్ మనం డిస్కస్ చేసి మన ఆప్షన్స్ ఎనేబుల్ చేసి మనం వర్క్ చేద్దాం. ఓకే, so for now what I will do, I will complete primary ledger
definition, required setups. Okay, fine. So select here general language. Select here general language, American. Okay, select general language, American English. Select general language, American English. Okay. Under period close section, return earnings account. Select, it's a mandatory account which we have to select for each primary ledger. We have to select return earnings account. Why we need to, why we need this one? What is the general objective of company? To get the profits. So to earn the profits. So to earn the profits, we have to track those profit balances in this account. Okay, go to this one, click on the start search icon. Okay, so ikkada AB company, AB department, AB account, AB feature అని ఉందా? మనము ప్రాంప్ట్స్ డిఫైన్ చేసాము. ఎప్పుడు సెగ్మెంట్స్ క్రియేట్ చేసేటప్పుడు ఇక్కడ నేను ప్రాంప్ట్, షార్ట్ ప్రాంప్ట్ అని చెప్పని ఆ వాల్యూస్ డిఫైన్ చేసేటప్పుడు నేను చూపించాను. సో అక్కడ ప్రాంప్ట్ లో మనం ఏమైతే ఇస్తామో అయ్యే ఇక్కడ వస్తాయి. ఓకే, అక్కడ మీరు కనుక ఓన్లీ జస్ట్ కంపెనీ, డిపార్ట్మెంట్, అకౌంట్, ఫ్యూచర్ అని ఇస్తే అవే వచ్చేవి. ఓకే, నేను ఏబీ కంపెనీ, ఏబీ డిపార్ట్మెంట్ కాబట్టి ప్రాంప్ట్స్ ఆ విధంగా డిస్ప్లే అవుతుంది. ఫైన్. సో సెలెక్ట్ కంపెనీ వాల్యూ 1, select department, finance department, return earnings account, future value, select default. Okay, so నేను ఆ టార్చ్ లైన్ మీద క్లిక్ చేసి కాంబినేషన్ సెలెక్ట్ చేసుకున్నాను. కంపెనీ వాల్యూ 1000 ఎట్లా నేను సెలెక్ట్ చేసుకుంది, ఇక్కడ నీకు డ్రాప్ డౌన్ ఇక్కడ మనకు కనిపిస్తుంది కదా, ఈ డ్రాప్ డౌన్ మీద సెలెక్ట్ చేసుకుంటే నాకు ఈ వాల్యూస్ వచ్చాయి, ఆ వాల్యూస్ సెలెక్ట్ చేసుకున్నాను. అలా కంపెనీ, డిపార్ట్మెంట్, అకౌంట్ సెలెక్ట్ చేసుకున్నాను. సో నౌ వాట్ వీఆర్ సెలెక్టింగ్, రిటర్న్ ఎర్నింగ్స్ అకౌంట్. వీఆర్ సెలెక్టింగ్ రిటర్న్ ఎర్నింగ్స్ అకౌంట్. క్లిక్ ఆన్ సేవ్ ఓకే. Say okay. Say okay. Okay, fine. So return earnings account select చేసుకున్నాను for our primary ledger which I wanted to track profits under this account. Okay, I have selected this general language is American English. So ఇంకా వేరే ఇన్ఫర్మేషన్ కూడా మనం చేయాలి. For now it's not required. Later we will come and discuss. Okay, click on save and close. Click on save and close. So we are done with the primary ledger definition. Okay, so complete primary ledger configuration అనేది అయిపోయింది. So still we need to complete the enterprise structure hierarchy, all these setups. Okay, complete ఈ setup మొత్తం మనం కంప్లీట్ చేయాలి. Then only we are good to complete enterprise structure hierarchy definition. Okay, we will see in the next session. Okay, that's all for today. If you have any questions, please stay back and we will discuss. Otherwise, we can wind up the session for today. Thank you all. Thank you. Okay, thank you.